శ్రీ విద్యాగణపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమ. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ప్రేక్షకులందరికీ కూడా తెలుగు నూతన సంవత్సర పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితంలో గత ఏడాది ఎదురైనటువంటి సవాళ్లను ఒక అనుభవంగా మార్చుకుని కొత్త సంవత్సరంలో మీ ఆశల వైపు, ఉన్నత శిఖరాల వైపు అడుగులు వెయ్యాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రతి విషయంలోనూ నవగ్రహ అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అని, మీలో ఉన్న సహనం, పట్టుదల ఈ ఉగాది పచ్చడిలోని షడ్రుచుల సమ్మేళనంగా మీరు పడినటువంటి గత ఇబ్బందులను ఒక అవకాశంగా మార్చుకొని మీ కలలను సాకారం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో సంవత్సర ఫలితాలను 12 రాశుల వారికి కూడా తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాను. కన్యారాశి వారి యొక్క ఫలితాలు చూద్దాం. ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాల వారు కన్యారాశిలోకి వస్తారు. టో పా పి పూ షం నా ఢా పే పో ఈ అక్షరాలతో కనుక పేర్లు ప్రారంభమైతే నామ నక్షత్ర రీత్యా మీది కూడా కన్యారాశిగానే మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇక ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం కన్యారాశి వారి యొక్క ఆదాయం 8గాను, వ్యయం 11గాను ప్రవర్తిస్తుంది. అలాగే రాజపూజ్యం 3, అవమానం 3. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఈ సమయంలో మీ యొక్క ఆలోచన విధానం ఇప్పటిదాకా పడిన ప్రతి బాధని, ప్రతి ఆలోచన విధానాన్ని ఒక పాఠంగా మలుచుకుని ఈ సంవత్సరం నుంచి మీకు మీరు మార్చుకునేటటువంటి గొప్ప సమయం అని చెప్పచ్చు. అంత అద్భుతమైనటువంటి సమయం మీ చేతిలో పడుతోంది, చేతిలో పడుతుంది. అందులో లేచిన మాత్రం కూడా అనుమానం లేదు. మీ యొక్క కన్యారాశి వారి యొక్క కళలు నెరవేరుతున్నాయని తమ్మునేల్లో చూశారు. అది నిజం, సత్యం, అద్భుతమైనటువంటి ఫలితం మీ సొంతం. ఈ సంవత్సరం అంత అద్భుతంగా ఉంది మీకు అని చెప్పడంలో అతిశయోక్తి మాట లేదు. ప్రధానంగా గురుడు అంటే మనం సంవత్సర ఫలితాలు అనేటటువంటివి చెప్పుకునేటటువంటివి ప్రతిదానికి చెప్పేదే సంవత్సర ఫలితాలు 4 గ్రహాల ఆధారంగా చెప్తాం. గురు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాలని ఆధారం చేసుకుని మనం చెబుతున్నటువంటి మాటలు దయచేసి గమనించగలుగుతారు. దీన్ని బట్టి మనం ఏంటి అనేటటువంటిది ప్రయత్నం చేద్దాం. మార్చి 19వ తేదీ ఉగాది దగ్గర నుంచి ప్రారంభించుకుని జూన్ 1వ తేదీ వరకు కూడా మిథున రాశిలోనే, ప్రస్తుతం కూడా అదే రాశిలోనే నడుస్తున్నాడు. మిథున రాశిలోనే గురుడు యొక్క సంచారం నడుస్తుంది. మీకు ప్రధానంగా ఈ కన్యారాశి వారికి 10వ స్థానం, దీన్నే రాజ్యస్థానం, కర్మస్థానం అనేటటువంటి పేర్లతోటి మనం పిలుచుకుంటూ ఉంటాం. ఈ గోచారంలో 10వ స్థానంలో ఉన్నటువంటి గురుడు చాలా అద్భుతమైనటువంటి ఉద్యోగంలో కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ బాధ్యతలు అనేటటువంటివి పెంచి మీ పనితీరుకు గుర్తింపు లభించేటటువంటి విధానంలో చేసే గొప్ప యోగప్రదమైనటువంటి పూర్ణ శుభగ్రహం. దశమంలో ఉన్నటువంటి గురుడు 100% మీకు ప్రమోషన్లు ఇచ్చి తీరతాడు, ఇప్పిస్తాడు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా ఉన్నత పదవీ యోగం ఖచ్చితంగా ఉంటుంది. ప్రధానంగా రాజకీయంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మాత్రం పట్టిందల్లా బంగారం అనడంలో అతిశయోక్తి మాట లేదు. కళలు కని కళల్లో జీవిస్తున్నటువంటి వారు ఆ కళలు నెరవేరి ఇలలో జీవించేటటువంటి అద్భుత సమయం ఈ సంవత్సరం మీకు. అంత అద్భుతమైనటువంటి విధానంలో కన్యారాశి వారికి ఈ సంవత్సరం ఉండబోతోంది. ఇదే స్థానంలో నిబద్ధతను, నీతిని, నిజాయితీని ఉన్నటువంటి వ్యక్తులు, ప్రధానంగా ఈ యొక్క కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే నిబద్ధతతోటి నీతిగా వ్యవహరించారో, రాజకీయంగా కానీ, ఉద్యోగంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఏ విషయంలోనైనా సరే ఇప్పటిదాకా మీ నిజాయితీ మీకు శ్రీరామరక్షగా కాపాడితే ఆ నిజాయితీ, మీ నిబద్ధత ఇప్పుడు మిమ్మల్ని ఉన్నత స్థితికి, ఉన్నత పదవి యోగానికి, ఉన్నత రాజకీయ భవిష్యత్ కార్యాచరణకు ఆశించినటువంటి విధానంలో ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటటువంటి అద్భుత యోగం మీ సొంతం.
ఉద్యోగపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి ఉద్యోగంలో మార్పులు ఏర్పడతాయి. ఉన్నత స్థితిని పొందుతారు, ఖచ్చితంగా ప్రమోషన్లు పొందుతారు. మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నటువంటి బాధ్యతలు పరిపూర్తిగా మీరు పొందే అవకాశాలు మీ చేతిలో ఉన్నాయి అనడంలో నిజం నిజం నిజం. ప్రధానంగా టీచింగ్ వ్యవస్థలో ఉండేటటువంటి వాళ్ళు కానీ, లేదా అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థలో ఉండేటటువంటి వారు కానీ, ప్రభుత్వ సంబంధిత కార్యాచరణలో పనులు చేస్తున్నటువంటి వారికి కానీ, ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఉన్నటువంటి వారికి కానీ, స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే ఇది ఒక స్వర్ణ యుగంగా చెప్పుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి స్థితి. తక్షణ లాభాల కంటే దీర్ఘకాలికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు అనేటటువంటివి కోరుకునే ప్రతి వ్యక్తి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ అభివృద్ధి మీ చేతుల్లో ఉంది, మీ కీర్తి ప్రతిష్టలు మీ నడవడికలో ఉన్నాయి. ధర్మంగా ఉంటే నిరంతరం వృద్ధి చెందేటటువంటి సమయం ఈ సమయం. మీ యొక్క అద్భుతం మీకు ఇంకా తిరుగులేనటువంటి విధానంలో ఉంది. ఎందు గురించి అంటే ప్రధానంగా ఈ గురు దృష్టి పంచమ సప్తమ నవమ స్థానాలను చూస్తుంది కనుక ఆదాయానికి అలాగే పెట్టుబడి ప్రణాళికలకు సరైనటువంటి ఆలోచన విధానాన్ని, సరైనటువంటి దృక్పథాన్ని ఇచ్చేటటువంటి సమయం ఈ సమయం. ఆస్తిపస్తులు పెరుగుతాయి. మీరు ఎప్పటి నుంచో ఆలోచించుకుంటున్నటువంటి, మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి వాహనపరమైనటువంటి విషయం నిమిత్తంగా వాహన సౌఖ్యం కూడా పొందేటటువంటి అవకాశాలు, స్థిరాస్తి వృద్ధి, ప్రధానంగా సొంత ఇంటి కళ అనేటటువంటిది పరిపూర్తిగా నెరవేరుతుంది. భార్యాభర్తల మధ్యన విభేదాలు తొలగిపోతాయి. కుటుంబపరమైనటువంటి విషయం నిమిత్తంగా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, అనుకూలతలు ఏర్పడతాయి, ఉద్యోగపరంగా ప్రమోషన్లు కలుగుతాయి, ప్రతి విషయంలోనూ ఉన్నతిని పొందుతారు. ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఇప్పటిదాకా మీరు బయటికి వెళ్ళలేదు అనుకునేటటువంటి వ్యక్తి కూడా పరిపూర్తి ఒత్తిడిని తట్టుకొని శక్తిగా నిలబడేటటువంటి ఒక అద్భుత రూపంగా మారేటటువంటి సమయం ఈ సమయం మీ సొంతం. అంత అద్భుతం. ఇంక అందులో లేచిన మాత్రం కూడా అనుమానం లేదు. అంత విశేషమైనటువంటి విధానంలో ఉంది. ఒక్కటే చెప్పేటటువంటిది, పనిని భారంగా కాకుండా ఆ పనిలో కష్టాన్ని ఇష్టంగా మార్చుకున్నటువంటి వ్యక్తి అద్భుతంగా యోగిస్తాడు. షార్ట్ కట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెతక్కండి. నిజాయితీగా పనిచేసేటటువంటి విధానంలో ఉండండి, మీ పేరు నిలబడుతుంది. ఆఫీస్ పాలిటిక్స్కు దూరంగా ఉండండి. జూన్ 2వ తేదీ దాటిన తర్వాత కర్కాటకంలోకి ఎప్పుడైతే మీకు ఏకాదశ స్థానంలోకి గురు సంచారం మారిందో ఇంకా మామూలుగా ఉండదన్నమాట. మీకు అంటే 1000cc బైక్ మీ చేతిలో ఉన్నట్లే. అంత అద్భుతమైనటువంటి యోగం కన్యారాశి వారికి పట్టబడుతోంది గురుడు యొక్క అనుగ్రహం వలన. గోచారంలో ఎప్పుడైతే గురుడు యొక్క సంచారం ఏకాదశ స్థానం లాభస్థానంలోకి మారిందో విశేషమైనటువంటి లాభదాయకమైనటువంటి స్థితిని తీసుకుని వస్తారు. కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పరిపూర్తిగా ఇస్తాడు. ఆర్థికంగా బలపడతారు. ప్రతి విషయంలోనూ మీకు సహాయ సహకారాలు అందుతాయి. వృత్తిపరంగా ఆదాయపరంగా అన్ని విధాలా కూడా అనుకూలతలు ఏర్పడతాయి. బిజినెస్ విస్తరించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. లాభదాయకమైనటువంటి స్థితిని పొందుతారు. విశేషమైనటువంటి పాత స్నేహితులు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వారు పెట్టుబడులు పెట్టి మీ వ్యాపారానికి దోహదం చేసేటటువంటి విధానంలో ఉంటారు. ఒకటి డబ్బు నాకు వద్దు అనేటటువంటి భావన మీకు కలుగుతుంది. ఉన్నతమైనటువంటి స్థితికి ఎదుగుతారు. వ్యక్తిత్వం పెరుగుతుంది. వ్యక్తిలో మార్పు అనేటటువంటిది ప్రారంభమవుతుంది. మీ సొంత ఇంటి కళతో పాటు మీ లక్ష్యాలు, మీ యొక్క విశేషమైనటువంటి దృష్టి, మీ ఉన్నతికి ఏదైతే దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుతాయి. అందులో లేచిన మాత్రం కూడా అనుమానం లేదు. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. ప్రధానంగా గురుడు యొక్క దృష్టి ఇందాక చెప్పినట్లుగా 5, 7, 9వ స్థానాల్లో చూస్తాడు కనుక పిల్లల యొక్క భవిష్యత్తు విషయం నిమిత్తంగా అనుకూలతలు ఏర్పడడం, కొత్త ఆలోచనలు రావడం, కొత్త విధమైనటువంటి ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళడం, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలన్నీ కూడా దూరం అవడం, అభివృద్ధి సాధించడం, ఆత్మవిశ్వాసం పెంచుకోవడం, అనుకూలతలు ఏర్పడడం అనేటటువంటివి అద్భుతంగా జరుగుతాయి. ప్రధానంగా మీకు ఒక్కటే మొక్క చెప్తున్నాను, ఆనందంలో ఉన్నప్పుడు మాట ఇవ్వడం, బాధలో ఉన్నప్పుడు మాట వదలడం చాలా ప్రమాదకరమైనటువంటివి. అవి ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఈ సమయాన్ని మీకు ఆచితూచి వ్యవహరించవలసినటువంటి సమయం మాట విషయంలో.
ఎందు గురించి అంటే ఎవరికైనా హామీలు ఇచ్చినా, ఎవరికి షూరిటీ సంతకాలు లాంటివి పెట్టినా ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ప్రధానంగా అక్టోబర్ 31వ తేదీ దాటిన తర్వాత సింహరాశిలోకి గురు అతిచార ప్రభావం వలన మీకు వ్యయస్థానంలోకి మారతాడు. ఈ వ్యయస్థానంలోకి మారినటువంటి చంద్రుడు యొక్క చంద్ర రాశి నుంచి 12వ రాశి అయినటువంటి గురుడు యొక్క స్థితి ఉండడం వలన, పూర్ణ శుభగ్రహం అవడం వలన శుభప్రదమైనటువంటి ఖర్చులను చూపిస్తాడు. అనుకూలతలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక విషయాల నిమిత్తంగా ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఆలోచనల్లో మార్పు అనేటటువంటిది తప్పనిసరిగా వస్తుంది. కానీ అతిగా ఆలోచించేసి అతిగా విశేషమైనటువంటి విధానంలో గాడిలో మేడలు కట్టినట్లయితే మాత్రం ఇబ్బందులు పడతారు. అదొకటి జాగ్రత్త పడవలసినటువంటి విషయం. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. అనుకూలతలు ఏర్పడతాయి. సమయపాలన ఉండదు. అక్టోబర్ 31వ తారీఖు దాటిన తర్వాత సమయపాలన లేని నిద్ర, వైరాగ్యపరమైనటువంటి స్థితి, విపరీతమైనటువంటి ప్రయాణాలు, అనవసరమైనటువంటి ఖర్చులు, వీటి విషయాల నిమిత్తంగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. నిరాశ చెందేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత గురించి ఆలోచిస్తారు. డబ్బును మంచినీటి ప్రాయంగా ఖర్చు పెడతారు. ప్రధానంగా ఖర్చు పెట్టేటటువంటి సమయాన్ని మంచి పనులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు లేదా గోసేవకు, గురుసేవకు, దానాల విషయం నిమిత్తంగా మీకు మీరే చేసినట్లయితే తద్వారా ఉన్నతమైనటువంటి స్థితిని పొందే అవకాశాలు పరిపూర్తిగా ఉంటాయి. అనుకూలతలు ఏర్పడతాయి. ఆధ్యాత్మిక చింతనగా మంచి ఫలితాలు కలుగుతాయి అనేటటువంటిది గ్రహించండి. డిసెంబర్ 13వ తేదీ దగ్గర నుంచి వక్ర ప్రారంభమైనటువంటి గురుడు యొక్క స్థితి సింహరాశిలో వ్యయస్థానంలో వక్రంలోనే ఉంటుంది. జనవరి 24వ తేదీ దాటిన తర్వాత మళ్ళీ కర్కాటక రాశిలోకి ఏకాదశ స్థానంలోకి గురువు యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా శని యొక్క సంచారం చూసినట్లయితే సప్తమ స్థానం, 7వ స్థానం కలత్ర స్థానంలో శని యొక్క సంచారం జరుగుతుంది. వైవాహికపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ప్రధానంగా దీని యొక్క ప్రభావం ఉంటుంది. భార్యాభర్తల మధ్యన కొద్దిగా ఎడబాటు, అనుకూలతలు అంతంత మాత్రంగా ఉండడం, వ్యాపార భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్యన తెలియనటువంటి కొంచెం చిన్న దూరం అనేటటువంటిది ఏర్పడడం జరుగుతుంది. ఒకరి మీద ఒకరికి బాధ్యతలు మరియు అంచనాలు తారాస్థాయికి పెరిగిపోవడం వలన బంధాలు బలహీనమయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధం బలంగా ఉండాలంటే అది మరింత దృఢపడుతుంది అనేటటువంటి దానికన్నా బలహీనంగా ఉండి మనస్పర్ధలు తెచ్చుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వివాహ ప్రయత్నాలు కానీ, వివాహపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ జాప్యత అనేటటువంటిది కలుగుతుంది. తరచూ ఆటంకాలు వస్తూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యన జీవిత భాగస్వామి పట్ల బాధ్యతలు అనేటటువంటివి, బాధ్యతగా వ్యవహరించవలసినటువంటి అవసరం అనేటటువంటిది పెరిగిపోతుంది. వ్యాపార ఒప్పందాలు చాలా ఖచ్చితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు మీ నీతి నిజాయితీపై, మీరు చేసేటటువంటి ఆచరణపై ఆధారపడి ఉంటాయి అనేటటువంటిది జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆ రకమైనటువంటి ఆలోచన విధానంతో మీరు ముందుకు వెళ్ళాలి. మీరు మీ బంధాలపైన, మీ మనుషులపైన, మీ కుటుంబం పైన సమయం కేటాయించకపోవడం వలన అపోహలు వచ్చేటటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మీకు మీరు అహంకార ధోరణి అనేటటువంటిది కొద్దిగా, అంటే దాన్ని ఏంటంటారు, ఇగో అనేటటువంటి కొన్ని విషయాల నిమిత్తంగా కొన్ని పక్కన పెట్టి ఒకరికి ఒకరు మాట్లాడుకోవడం అనేటటువంటిది చాలా మంచిది. నేను తగ్గాను, అవతల వ్యక్తి పెరుగుతున్నాడు, లేదంటే అవతల వ్యక్తి నన్ను హేళన చేస్తుంది, ఈ భావన వదిలేయండి. ముందు ఆ ఈగోయిస్టిక్ తత్వాన్ని ముందు వదిలేసి ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడం వలన భవిష్యత్తు పరంగా మంచి ఆలోచన విధానం ఉంది. వ్యాపారంలో కూడా లిఖితపూర్వక ఒప్పందాలు, అంటే రాతకోతల విషయంలో సరైనటువంటి వ్యక్తిని పెట్టుకున్న తర్వాత మాత్రమే ఒప్పందాలు చేసుకోండి. మనం రాసుకునేటటువంటి అగ్రిమెంట్లు లేదా ఒప్పందాల పత్రాలను సరిచూసుకోవాల్సినటువంటి అవసరం చాలా అధికంగా ఈ సమయంలో కనిపిస్తోంది. ముఖ్యంగా దంపతుల మధ్యన చికాకులు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓర్పు మరియు స్పష్టమైనటువంటి విధానంలో మాట్లాడుకోవలసినటువంటి అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా ఈ జూలై 27వ తేదీ దాటిన తర్వాత వక్రస్థితిలో ప్రారంభమైనటువంటి శని మీనరాశిలోనే ఉంటాడు. గురుడు అంటే డిసెంబర్ 10వ తేదీ తర్వాత వక్ర త్యాద్యము అనేటటువంటిది జరుగుతుంది. తస్మాత్ శని విషయం నిమిత్తంగా జాగ్రత్త. ఇక రాహు యొక్క స్థితి శత్రుస్థానంలో ఉండడం, షష్ఠ స్థానంలో ఉండడం, అనుకూలతలు ఏర్పడడం, శత్రుజయము అనేటటువంటిది మీ సొంతమవుతుంది. అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు. మిమ్మల్ని ఎవరైతే శత్రువుగా భావిస్తారో వాళ్ళ ద్వారానే పని చేయించుకుని పోటీ తత్వాన్ని నెలకొల్పుతాడు. ప్రధానంగా విద్యార్థుల విషయంలో పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో 100% విజయం సాధిస్తారు. కోర్టుపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలతలు ఏర్పడతాయి. పాత బాకీలు అనేటటువంటివి వసూలవుతాయి.
అలాగే భాగస్వామ్య వ్యాపారాల మధ్య చిన్నపాటి ఘర్షణలు జరిగేటటువంటి అవకాశం ఉంది కనుక లీగల్గా క్లియర్గా క్లారిటీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ధర్మాన్ని ఆచరించేటటువంటి విధానంలో శత్రు జయము అనేటటువంటిది కలుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా చిన్నపాటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యల వలన ఇబ్బందులు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ 7వ తేదీ దాటిన తర్వాత ఎప్పుడైతే పంచమ స్థానంలోకి మకరంలోకి ఈ రాహు యొక్క ప్రభావం కలుగుతుందో ఆలోచనలు, కుటుంబపరమైనటువంటి విషయాల నిమిత్తంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కొంచెం అధికమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. మనస్సుకు ఒక పట్టాన ఒక రకంగా నిలుస్తుందా అంటే నిలిచేటటువంటి పరిస్థితి లేదు. అది ప్రేమ వ్యవహారాలు అవ్వచ్చు, పిల్లల విషయాలు అవ్వచ్చు, చదువు విషయం అవ్వచ్చు, ఏదైనా సరే ఒక కన్ఫ్యూజన్ అంటే ఒక గందరగోళమైనటువంటి స్థితిని సృష్టించేటటువంటి విధానంలోనే ఉంటుంది. ఫలితాలు వస్తాయి కానీ అవి మీరు ఆశించినంత, మీరు ఊహించినటువంటి దాని విధానంలో కాదు. కొత్త దారిలో వెళ్ళవలసినటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఆకర్షణ అనేటటువంటి దాని మీద తీవ్రతగా ఉంటుంది కానీ అందులో నిజాయితీ కంటే ఆవేశమే ఎక్కువగా ఉంటుంది. సీక్రెట్ రిలేషన్స్ పట్ల కొంచెం ఆసక్తి కలిగేటటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్త పడడం మంచిది. విద్యార్థులు రొటీన్ చదువుల కంటే రీసెర్చ్ల మీద, టెక్నాలజీలు, ఫోటోగ్రఫీ వంటి మోడ్రన్ కోర్సుల్లో మంచిగా రాణించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రంగానికి సంబంధించినటువంటి వరకు కూడా ఒక మంచి అవకాశంగానే చెప్పుకోవచ్చు. క్రియేటివ్ రంగాల్లో వారికి అద్భుతమైనటువంటి ఐడియాలు, ఆలోచన విధానాలతోటి ముందుకు వెళ్తారు. జీవిత భాగస్వామ్యపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కొద్దిగా కమ్యూనికేషన్ గ్యాప్ అనేటటువంటిది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంప్రదాయ ఆలోచనలు అనేటటువంటివి అటకెక్కేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రధానంగా గర్భిణీ స్త్రీల ఆరోగ్యం పట్ల, అలాగే స్కానింగ్లు ఎక్కువగా తీసుకునేటటువంటి విధానంలో కొంచెం శ్రద్ధ వహించవలసినటువంటి పరిస్థితి ఉంది. షేర్ మార్కెట్ లేదా ఈ గ్యాంబ్లింగ్ విషయాల నిమిత్తంగా ఉండేటటువంటి ఆసక్తి పెరుగుతుంది. దానికి కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఆశ అనేటటువంటిది పెట్టి నిలువున ముంచేటటువంటి తత్వంలో రాహు అగ్రగణ్యుడు, అందులో ఏ విధమైనటువంటి అనుమానం లేదు. కొంచెం జాగ్రత్త. డిసెంబర్ 6వ తేదీ వరకు కూడా కేతువు యొక్క సంచారం చూసుకున్నట్లయితే వ్యయస్థానంలో ఉంటుంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు ప్రధానంగా వైరాగ్య స్థితిని ఇస్తాడు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఆలోచన విధానం కలుగుతుంది. ఆఫీస్ పాలిటిక్స్కి కానీ కొంచెం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. అనుకూలతలు అంతంత మాత్రంగా ఉన్నాయి. ప్రధానంగా నిద్రా సమయం అనేటటువంటిది ఉండదు. కంటికి ఇన్ఫెక్షన్లు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఎడమ కన్నుకు సంబంధించినటువంటి విషయం నిమిత్తంగా కొద్దిపాటి జాగ్రత్తలు అధికంగా తీసుకోండి. అలాగే స్కిన్ ఎలర్జీలు వచ్చేటటువంటి అవకాశం ఉందని ఇందాక ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. స్కిన్ ఎలర్జీల విషయం నిమిత్తంగా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కొంచెం అశ్రద్ధ అనేటటువంటిది పనికి రాదు. ప్రధానంగా ఈ కేతు అనేటటువంటిది మోక్ష సంబంధమైనటువంటి స్థితిని మోక్షకారకమైనటువంటి విధానంలోనూ పెడుతుంది. దాని ద్వారా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, డబ్బును ఖర్చు పెట్టేటటువంటిది మోక్షం వైపు, ఆధ్యాత్మికత వైపు మళ్లించినట్లయితే చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ యొక్క డిసెంబర్ 7వ తారీఖు దాటిన తర్వాత మాత్రం ఏకాదశ స్థానంలోకి వచ్చినటువంటి కేతువు విశేషమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడు. అందుగురించనే తప్పుడు విధానంలో ఉండొద్దు అని ముందుగా చెప్పడానికి మీకు ప్రయత్నం చెప్తున్నటువంటి మాట ఎందు గురించి అంటే ఈ యొక్క ఫలితాన్ని, అంటే జరిగిపోయినటువంటి ఫలితాన్ని ఆధారం చేసుకునే ఈ కేతువు ఇచ్చేటటువంటి ఫలితం ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు ఇచ్చినంత డబ్బు మీద ఉండేటటువంటి వ్యామోహం విపరీతమైనటువంటి విధానంలో పెరుగుతుంది. స్నేహితులు తగ్గుతారు. 100 మంది పరిచయస్తుల కంటే అర్థం చేసుకునే ఒక మిత్రుడు చాలు అనుకునేటటువంటి విధానంలో మీ యొక్క ప్రవర్తన అనేటటువంటిది అంత మార్పు వస్తుంది. లాభాలు నిలకడగా వస్తాయి. పాత బాకీలు వసూలవుతాయి. సోషల్ సర్కిల్ ఫిల్టరు అనేటటువంటి విధానంలో మీ యొక్క జీవన శైలి అనేటటువంటిది ఉంటుంది. కేవలం మంచివారు, ఆధ్యాత్మిక చింతన ఉన్నటువంటి వారితోటే ఉండాలి అనేటటువంటి అభిప్రాయం. మీ కోరికలు చాలా సింపులైజ్ అయిపోతాయి, అంటే సింపుల్గా మారిపోతాయి. మానసికంగా మనశ్శాంతిని ఎక్కువ కోరుకుంటూ ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆడంబరాల పట్ల ఆసక్తి తగ్గుతుంది. నిజాయితీ లేని విధానంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన వైరాగ్య స్థితి, అసహ్యం కలిగేటటువంటి విధానంలో ఉంటుంది. సరైనటువంటి జ్ఞానం ద్వారా సరైనటువంటి వ్యక్తిని పట్టుకునేటటువంటి దానికి ఈ సమయం మీకు చాలా అద్భుతమైనటువంటి యోగంగా మారుతుంది. మరీ ఒంటరిగా మారిపోకండి. డబ్బు అవసరం లేదనుకుని వచ్చినటువంటి మంచి అవకాశాలను వదులుకుంటే అన్నింటినీ మన చేతిలో పెట్టుకున్నాం కదా అనే భావన ముందు వదిలేయండి.
ఏదో అవుతుందిలే అనేటటువంటి తత్వం కొన్నింటికి కావాలి, కానీ డబ్బు విషయంలో, మీ అభివృద్ధి విషయంలో, వృత్తిపరంగా ఉద్యోగపరంగా ఉండడం అంత అనుకూలం కాదు. వచ్చిన అవకాశాన్ని జారవిడుచుకోకండి, దయచేసి అర్థం చేసుకోండి. బాధ్యత వేరు, బంధం వేరు అనేటటువంటిది గ్రహించండి. ఎందులో ఉన్నాము అనేటటువంటిది 1కి 10 సార్లు ఆలోచించుకోండి. ఇక ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి విధానంలో అదృష్ట సంఖ్య 5గాను, 14, 23 తేదీలు మీరు అనుకూలించేటటువంటి విధానంలోనూ ఉంటాయి. ఇంకా అనుకూలించేటటువంటి సంఖ్యలు మనం చూసుకున్నట్లయితే 1, 4, 6 తారీఖులు మీకు బాగా అనుకూలించేటటువంటి విధానంలో ఉంటాయి. అలాగే ఆదివారము, బుధవారము, శుక్రవారము మీరు ఏదైనా క్లిష్టమైనటువంటి పనిని కనుక చేసినట్లయితే సర్వ విధాల అనుకూలత ఏర్పడుతుంది. ప్రధానంగా ఈ సంవత్సరంలో మీకు ఇంకా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందడానికి ప్రధానంగా గురు, శని, రాహు, కేతువు, అలాగే బుధుడు, వీటికి సంబంధించినటువంటి జపతర్పణ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం, సుబ్రహ్మణ్య ఆరాధన, రుద్ర ఆరాధన, అలాగే నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు, సుబ్రహ్మణ్య రుద్రహోమాది కార్యక్రమాలు చేసుకోవడం వలన సర్వ విధాలా మీరు శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. సర్వే జనాः సుఖినో భవంతు. స్వస్తి.